ఈ సంవత్సరం మనం అందరం హెల్తీగా స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో హెల్త్ కోసం తప్పించే ప్రతి ఒక్కరికి. యాన్యువల్ హెల్త్ చెకప్ సంవత్సరానికి ఒక్కసారి మనకు కావాల్సిన బేసిక్ హెల్త్ చెకప్ చేసుకొని దాంట్లో ఏదైనా మార్పులు ఉన్నాయా, ఏదైనా ఇబ్బందికరమైన పారామీటర్స్ ఉంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, మందులు మొదలు పెట్టక ముందే చిన్న చిన్న లైఫ్ స్టైల్ వల్ల మనం ఏ విధంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది ఈ యాన్యువల్ హెల్త్ చెకప్ మనకి తెలుస్తుంది. సో ఈ యాన్యువల్ హెల్త్ చెకప్లో ఏమేం చేసుకోవచ్చు అనేది వాళ్ళు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పారామీటర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అంటే దీంట్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఎంసీ, బిఎంసీ, హెచ్సి, ఈ వాల్యూస్ అన్నీ మనకి రక్తం ఎంత శాతం ఉంది మన బాడీలో, మనకి ఐరన్ శాతం తక్కువగా ఉందా, రక్త కణాలు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా తెలుస్తుంది. మరొక ఇంపార్టెంట్ టెస్ట్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. థైరాయిడ్ ఆడవ మగ అందరికీ ఈక్వల్గానే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో థైరాయిడ్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు బరువు పెరగటం, నిద్ర సరిగా పట్టకపోవటం, విరోచనంలో ఇబ్బందులు లాంటివి ఎక్కువగా చూడొచ్చు. దీని తర్వాత ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, అంటే మన కొలెస్ట్రాల్ ఎంత ఉంది, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎంత ఉంది అనేది మనకి లిపిడ్ ప్రొఫైల్ అనే దాంట్లో తెలుస్తుంది. దీని మూలంగా మన గుండె ఆరోగ్యం ఎలా ఉంది అనేది, ఓవరాల్ మన లివర్లో ఫ్యాట్ పర్సంటేజెస్ ఏమైనా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా లేదా కూడా మనకి కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది ఒక చూచాయిగా తెలుస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అండ్ హెచ్బిఏవన్సీ. ఫ్యూచర్లో అంటే త్వరలో మనం డయాబెటిక్ రేంజ్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి పారామీటర్స్ మనం ముందుగానే డయాగ్నోస్ చేసుకోవటం మూలంగా షుగర్ దాకా వెళ్లకుండా ముందే మనం హెల్త్ అనేది సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ఎఫ్టి అండ్ ఎల్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఈ రెండు కూడా చేయించుకోవాలి. దీంతో పాటు అతి ముఖ్యమైనది సియువి, అంటే కంప్లీట్ యూరిన్ అనాలిసిస్. సో ఈ కంప్లీట్ యూరినరీ అనాలిసిస్ లో ఏం తెలుస్తుంది, మనకి మూత్రం నుంచి ఏదైనా ప్రోటీన్ లాసెస్ అవుతుందా లేదా, బ్లడ్ ఏదన్నా వస్తుందా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, షుగర్ పోతుందా అనేది మనకి చాలా పారామీటర్స్ యూరిన్ టెస్ట్లో కూడా తెలుస్తుంది. వీటన్నిటితో పాటు ఇంకో ముఖ్యమైన పరీక్ష ఈసీజీ 2D ఎకో. ఈసీజీ 2D ఎకో మూలంగా మనకి గుండెలో ఉన్న ఏదైనా రిథమ్ డిస్టర్బెన్సెస్ కానీ, కండరాల ఇబ్బందులు కానీ ఏదైనా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. థ్రెడ్మిల్ టెస్ట్ అనేది ఇంకొంచెం అడ్వాన్స్. ఇవన్నీ అందరూ చేయించుకోవాల్సిన కామన్ బ్లడ్ టెస్ట్. దీంతో పాటు విటమిన్ డి అండ్ B12 అనేది అతి ముఖ్యమైన టెస్ట్లు. ఇవన్నీ కామన్ టెస్ట్లు అయితే ఆడవారికి మాత్రమే స్పెసిఫిక్గా కొన్ని, మగవారికి స్పెసిఫిక్గా కొన్ని టెస్ట్లు ఉంటాయి. అవి ఏంటంటే పాప్స్మియర్. 40 ఏళ్ళు దాటి ఉన్న ఆడవాళ్ళకి పాప్స్మియర్ అనేది ఒక సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అదొకటి. మ్యామోగ్రామ్ అంటే ఛాతీలో బ్రెస్ట్లో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, వాపులు, గడ్డలు, అది ప్రమాదకరంగా ఉందా లేదా అనేది మనకి మ్యామోగ్రామ్ అనేది చెప్తుంది. ఇలానే మగవారికి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ PSA టెస్ట్ అని అంటారు. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఇలాంటి ఏజ్ అప్రోప్రియేట్ అండ్ స్పెసిఫిక్ టెస్టులు కూడా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ టెస్టుల మూలంగా మనకి డీటెయిల్డ్గా మన బాడీలో ఏ అవయవం ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవటం మూలంగా మనం ఆ సంవత్సరం అంతా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారం ఎంతవరకు తీసుకోవాలి, ఏది పెంచాలి, ఏది తగ్గించాలి అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ ఎప్పుడు కానీ యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. స్టే హెల్తీ అండ్ స్టే సేఫ్.